హాయ్ అండి. సాంబార్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. కందిపప్పు ఒక కప్పుడు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసుకొని చక్కగా 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. మనకి సాంబార్కి కావాల్సిన మసాలా దినుసులు ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని వేయించి మిక్సీ పెట్టుకోవాలి. పొడి రోట్లోనైనా వేసి దంచుకోండి, బాగుంటుంది టేస్టు. వేరే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు ఉన్న దినుసులు వేసుకొని కొద్దిగా వాము, మెంతులు ఎక్కువగా వేసుకున్నాను. ఆ దినుసుల్లో కూడా కలిపి ఉంటాయండి, నేను ఎప్పుడూ అన్నీ కలిపి పెడతాను. ఎండుమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర లేనిది అసలు చారు కానీ సాంబార్ కానీ చూడలేము, అసలు తినబుద్ధి కాదు. కానీ ఈరోజు అయితే లేవని వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అట్లానే ఒక టమాటో, ములంకాయలు వేసుకొని బాగా కలిపేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగ వేసుకున్నాను, పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది ఉడికిపోతే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చింతపండు నేను ఆల్రెడీ మీకు ఎండబెట్టి కూడా ఒక వీడియో పెట్టానండి. స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు వైట్గా ఉంటుంది. ఆ చింతపండు చూడడానికి వైట్గా వాటర్ లాగా ఉంది కానీ చాలా పులుపు ఉందండి. నేను వేరే దగ్గర గుడికని వెళ్తూ ఆ పక్కనే అమ్ముతుంటే తీసుకున్నా, చాలా బాగుంది. కందిపప్పు ఉడికించుకొని వేసేసుకొని చింతపండు గుజ్జు చూశారు కదా, ఒకప్పుడు వేసుకున్నాను. చూడడానికి కొద్దిగా అనిపించింది కానీ చాలా పులుపు ఉంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కారం పొడి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కారం వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నైట్ అయితే మా దగ్గర వర్షం చాలా పడిందండి, చాలా ఎక్కువగా వర్షం పడింది. హైదరాబాద్ చల్లగా అనిపించింది. 2-3 రోజుల నుంచి ఎండలు బాగా ఉండడం వల్ల వేడిగా అనిపించింది. మనకి మూత ఓపెన్ పెట్టైనా పొంగకూడదంటే మీరు ఓపెన్ పెట్టి ఉడికించుకోండి. నేనైతే స్టవ్ సిమ్లో పెట్టి ఫుల్గా మూత పెట్టేశాను, చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. రైస్ అయినా కొర్ర రైస్ అయినా చాలా బాగుంటుంది. నేను కొర్రలు, ఓదలు కలిపి వండాను, చాలా బాగున్నాయి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఇంకా అద్దరిపోయేదండి. మనం ఎప్పుడు పప్పు చేసిన ఇంగువ కాస్త వేస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్ట్ ఉందండి. ఎప్పుడు ఓదలు, అరికెలు ఎక్కువగా తినండి.